నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా అసలు బీఎస్పీ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవైపున ఆ పార్టీకి చెందినటువంటి అధినేత అయినటువంటి బెహన్జీ మాయావతి గారు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించడానికి లేదు, దానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చొని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినా లేదు, వర్గీకరణను అనుకూలంగా తీర్పును స్వాగతించినా వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము అనే వాళ్ళు ఎవరైనా బీఎస్పీలో ఉంటే పార్టీలో నుంచి నిర్మోహమాటంగా బయటకు వెళ్ళిపోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సాధారణంగా ఎవరైనా ఏమనుకున్నారంటే ఎవరైనా వర్గీకరణ కోరుకునేటోళ్ళు బయటకు వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఎంటైర్ కర్ణాటక స్టేట్లో ఉండబడినటువంటి బీఎస్పీ లీడర్స్ అందరూ కలిసి ఒక లేఖ రాశారు. అసలు ఆ లేఖలో ఏముంది? నిజంగా ఆ లేఖ వాళ్ళు రాశారా, లేకపోతే ఇది ఉత్తికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందా? అసలు లేఖలో ఏముందో మనం తెలుసుకోవాలి కదా. ఆ లేఖకు సంబంధించి సబ్జెక్ట్ అనే అంశాన్ని, మొత్తం సబ్జెక్ట్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డిస్ప్లే చేస్తాను, చూడండి. మీకు ఇక్కడ మీరు చూస్తే సబ్జెక్ట్ అని పెట్టి ద కర్ణాటక బీఎస్పీ స్టేట్ లీడర్స్ డిసిషన్ టు క్విట్ ద పార్టీ అవర్ దే డిఫరెన్స్ విత్ ద బీఎస్పీ నేషనల్ ప్రెసిడెంట్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్. ఇది అన్నమాట సబ్జెక్టు, ఇది అంశం. ఈ అంశం పట్ల వాళ్ళు మాయావతి గారితో విభేదించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో మాయావతి గారికి మాకు విభేదాలు వచ్చినాయి. మేమేమో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాము, ఆవిడేమో వద్దు అంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీలో నుంచి వెళ్ళబోయిపోయింది. స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా, ఆ స్టేట్మెంట్ని వీళ్ళు చూసుకొని ఉంటారు. జనరల్గా పార్టీలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఆ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే మూకుమ్మడిగా రిజైన్ చేసి పడేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా? అసలు మాయావతి గారి యొక్క ఆలోచన ఏంటి? ఈ ఆలోచన ఏ విధంగా ముందుకెళ్తుంది? ఆ ఆలోచనని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజల దాకా మనం ఈ అంశాన్ని పక్కన పెడితే అసలు ఆ పార్టీలో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? కర్ణాటకలో ఉండబడినటువంటి ఎంటైర్ పార్టీ లీడర్లు అందరూ కలిసి ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించండి. ఓకే, కర్ణాటకానికి వచ్చేపు మనం పక్కన పెడదాం, ఏపీకి రండి. ఏపీలో ఇంతవరకు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు ఇక్కడ ఉండబడిన వాళ్ళు తీసుకోలేదు? లేదా బీఎస్పీ పార్టీ అనేది ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని వాళ్ళు పూర్తిగా అవుట్ అండ్ అవుట్ రేట్గా వాళ్ళు వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఈ సమస్య మొదలైంది ఎక్కడ? ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థ ప్రారంభమైంది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో నాగులుప్పడపాడు మండలంలో ఈదుమూడి గ్రామంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది 1994 జూలై 7వ తారీఖున ప్రారంభించబడింది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇక్కడ సమస్య అయినప్పుడు ఇక్కడ సమస్య ద్వారానే కదా కర్ణాటకలో కూడా ఫైట్ చేస్తుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమ సంస్థ ద్వారానే కదా మీరు పక్కన ఉండబడినటువంటి తమిళనాడులో కూడా ఫైట్ చేస్తుంది. మరి ఇలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉండబడినటువంటి బీఎస్పీ లీడర్ల యొక్క స్టాండ్ ఏంటి అనేది కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అక్కడ వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, గతంలో తెలంగాణ రాష్ట్రానికి బీఎస్పీకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండబడినటువంటి వ్యక్తి ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి? మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ వర్గీకరణకు అనుకూలమే. కానీ ఈ రోజున ఆయన అధ్యక్షుడిగా లేడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడిగా ఇప్పటి వరకు నియమితం కాలేదు అనేది మాకు తెలిసినటువంటి అంశం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులు ఎవరు? పరంజ్యోతి గారు కదా. పరంజ్యోతి గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? వర్గీకరణ అనేది జరగకూడదని ఆలోచిస్తున్నారా? ఈ టైంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మేము వ్యతిరేకిస్తున్నాము, వర్గీకరణ జరగాలని చెప్పేసి ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థ 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉద్భవించిన, మా జాతికి సంబంధించినటువంటి చాలా మంది బిడ్డలు చనిపోయినా దీనికోసము అనేక ఆర్థిక ఇబ్బందులను ఓర్చుకుంటూ అనేక కష్ట నష్టాలను భరిస్తూ 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ పేరుతోనూ వివిధ సంఘాల పేరుతోనూ మాదిగా ఉపకులాల ప్రజలు నిర్వహిస్తున్నా కానీ మాకు చేమగుట్టినట్టు కూడా లేదు, మాకు తేలుగుట్టినట్టు కూడా లేదు. మేము అసలు ఈ వర్గీకరణ సమస్యని కోరుకోవటం లేదు. వర్గీకరణ అనేది జరగకూడదు, వర్గీకరణ జరగకుండా ఉండటమే మాకు కావాలి. మేము బెహన్జీ మాయావతి గారు ఏ అంశాలకైతే కట్టుబడి ఉన్నారు, ఏ విధంగా అయితే ఆమె వర్గీకరణ జరగకూడదు అని చెప్తున్నారు, అదే విధంగా మేము కూడా చెప్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి బీఎస్పీ లీడర్లు చెప్తారా? నేను గతంలో ఉండబడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కూడా చెప్పాను.
ఆయన ఎక్కడా కూడా వర్గీకరణ సూత్రానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ మందకృష్ణ మాదిగ గారి మీద కాంట్రవర్సీగా మాట్లాడితే మాట్లాడాడేమో, కానీ వర్గీకరణ సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, తెలంగాణలో ఉండబడినటువంటి బీఎస్పీ లీడర్లు కానీ మీరు ఇప్పుడు ఎందుకు కాముగా ఉన్నారో చెప్పాలి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరు? మాదిగలే కదా. మాదిగల యొక్క ప్రధానమైనటువంటి డిమాండే కదా ఎస్సీ వర్గీకరణ అనేది. ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగూడాల్లో ఒక సెంటిమెంట్గా మారిపోయింది కదా. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మా బతుకులు మారుతాయి అనుకుంటున్నారు కదా. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు కదా. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాకు రాజకీయ అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారు కదా. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మా మాదిగలకు భవిష్యత్తు అనేది మాదిగ ప్రజలు బలంగా నమ్ముతున్నారు కదా. ఈ నమ్మకం ఉండబట్టే 30 ఏళ్లుగా ఉద్యమం కొనసాగుతుంది కదా. మరి ఈ అంశం పట్ల బీఎస్పీ లీడర్లు ఎందుకు స్పందించటం లేదు? నేను రాజీనామా చేయమని కూడా వాళ్ళని అంటలా. కర్ణాటక స్టేట్లో చేసినట్టు మీరు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయండి అంట. అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు ముసుగులో ఉండి మాట్లాడదు. మీరు వర్గీకరణకు వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా? వ్యతిరేకమైతే వ్యతిరేకంగా మీరు చేసేటువంటి పనులేంటి? లేదా అనుకూలమైతే మీరు అవుట్ రేట్గా బయటకు వచ్చి వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నాము. బెహన్జీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో మీకు ఉండబడినటువంటి సమస్యలు మీకు అక్కడ ఉంటే మీరు ఆ సమస్యలు మీరు అక్కడ మూట కట్టి పక్కన పెట్టుకోండి. కానీ ఇక్కడ వర్గీకరణ జరగాలనే ఉద్యమం ప్రారంభమైంది మా దగ్గర నుంచి కాబట్టి, మా రాష్ట్రం నుంచి కాబట్టి మేము ఖచ్చితంగా వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఒక్కసారి మనం మాయావతి గారి దగ్గరికి వెళ్దాం. మాయావతి గారు ఎందుకు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారా అంటే, రిజర్వేషన్లో ఉండబడినటువంటి ఫలాలన్నీ అది రాజకీయంగానైనా, ఉద్యోగ పరంగానైనా, వ్యాపార పరంగానైనా, సామాజిక పరంగానైనా, ఏ పరంగానైనా కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 90% చమరలే అనుభవిస్తున్నారు. అక్కడ ఎవరైతే చమరేతరులుగా ఉండబడినటువంటి ఎస్సీ ఉపకుల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈమె బలంగా నినాదాన్ని వినిపిస్తుంది. మొన్న జరిగినటువంటి భారత్ బంద్ కూడా ఇక్కడ ఉండబడినటువంటి నా మాల సోదరులు ఇచ్చింది కాదు. బెహన్జీ మాయావతి గారు ఆ మిగతాలో ఉండబడినటువంటి నార్త్లో ఉండబడినటువంటి రాష్ట్రాలను కలుపుకొని ఆవిడ ప్రకటించారు. మళ్ళా ఏదో ప్రతిఘటన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీ వేదికగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి బెహన్జీ మాయావతి గారికి కూడా మా నిజం మీడియా తరపున ఒక సూటి ప్రశ్న మేము వేస్తున్నాం. ఎందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేటి వరకు ఒక చమర్లే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని చలాయించాలి? చమర్లే ఆ పార్టీకి అధ్యక్షులుగా ఎందుకు ఉండాలి? తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎందుకు ఉండాలి? ఈక్వల్ టు చమర్ అన్నా మాదిగన్నా ఒకటే అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎందుకు ఉండాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పరంజ్యోతి గారు ఎందుకు ఉండాలి? అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీరు ఎందుకు ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉండాలి? అంటే మాదిగ ఏతరులు కానీ ఎస్సీలో ఉండబడినటువంటి ఉపకులాలు ఎవరు కూడా మీ పార్టీలకు అధ్యక్షులుగా పనికిరారా? మీ పార్టీలో వాళ్ళు పనిచేయాలనుకుంటే చిన్న చిన్న క్యాడర్లోనే పనిచేయాలా? ఈ నిరంకుశ ధోరణితోటే ఏదైనా అవకాశాలుంటే మేమే పొందాలని, పదవులుంటే మాకే రావాలని, ముఖ్యమంత్రులమైతే మేమే అవ్వాలని, ఎమ్మెల్యేలు అయితే మేమే అవ్వాలని, ఎంపీలు అయితే మేమే అవ్వాలని మీకు ఒక ఆధిపత్య ధోరణి, అవకాశాలన్నీ మీరే దోచుకోవాలని ఒక ధోరణి బీఎస్పీ పార్టీకి ఉంది. కాబట్టి ఈ రోజున బీఎస్పీ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా తగ్గిపోయింది. చాలా చిన్న పార్టీ అయిపోయింది అది. ఎక్కడ జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీగా అవతరించి జాతీయ స్థాయిలో బెహన్జీ మాయావతి గారు ఒక పిఎం క్యాండిడేట్ అని మాట్లాడుకునే స్థాయి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఏదో ఒక చిన్న పార్టీగా అక్కడ అవతరించినటువంటి సిచ్యువేషన్ మనకి ఈరోజు కనపడుతుంది. దీనికి కారకులు ఎవరు? ఎప్పుడైనా మీరు గమనించండి, ఉండబడినటువంటి అవకాశాలన్నీ మనమే తీసుకుందాం, దాని ద్వారా వచ్చే ఫలితాలన్నీ మనమే అనుభవిద్దాం, దానికి తాలూకా వచ్చేటువంటి ప్రతిఫలాలన్నీ మన కుటుంబాలే తీసుకోవాలని ఎవరైతే ఆలోచిస్తారో, నేను అడుగుతున్న మాయావతి గారిని, అమ్మ మీరు ఒక గొప్ప మహిళ, మీరు 4 సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో ఉండబడినటువంటి అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు మీరు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు అనేక సార్లు పార్లమెంట్కి, లోక్సభకి ఎంపీగా వెళ్ళారు, ఒక 3 సార్లు రాజ్యసభకి ఎంపీగా వెళ్ళారు, అంటే 6 సార్లు మీరు ఎంపీగా పనిచేశారు. ఇంత రాజకీయ అనుభవం ఉండబడినటువంటి వ్యక్తి, అందరూ దళితులు అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి మీరు మీ తరువాతి కులాలకి ఎందుకు అవకాశాలు ఇవ్వాలని కోరుకోవటం లేదు? ఆ పార్టీకి మీరే ఎందుకుంటున్నారు? లేదు ఇప్పుడు మీ బంధువు ఎందుకుంటున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వరు? ఇది మా నిజం మీడియా తరపున మాయావతి గారికి ఇస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా, తెలంగాణలోనైనా, కర్ణాటకలోనైనా, తమిళనాడులోనైనా బీఎస్పీ పార్టీకి ఉండబడినటువంటి నాయకులు ఒక అంశాన్ని మీరు ఆలోచించండి. మాయావతి గారు ఆమె సొంత రాష్ట్రము, ఆమె సొంత సామాజిక వర్గము, ఉత్తర భారతదేశంలో ఉండబడినటువంటి చమర్లకు ఏమి కావాలి,
వాళ్ళు ఏ హక్కులు కోరుకోవాలి, వాళ్ళు ఏ హక్కులు లాక్కోవాలనే దగ్గరే ఉండిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం కావాలి, తెలంగాణలో ఏం కావాలి, కర్ణాటకలో ఏం కావాలి, తమిళనాడులో ఏం కావాలి, ఇవి ఆలోచించే దగ్గర ఆమె లేరు. ఆమె ఓన్లీ వాళ్ళ సొంత కమ్యూనిటీకే ఉండబడినటువంటి హక్కులన్నీ తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. మీరు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా, వ్యతిరేకమా? మీరు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైతే మీ సొంత కమ్యూనిటీ నుంచి మాత్రం మీకు ఎలాంటి ఆదరణ రాదు. మీరు ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని వ్యతిరేకించి మీ సొంత కమ్యూనిటీ నుంచి కూడా మీరు ఆదరణని కోరుకోవద్దు అనేది మా నిజం మీడియా విజ్ఞప్తి. మేము ఏమంటున్నామా అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం కదా. మరి న్యాయబద్ధమైనటువంటి అంశానికి మాయావతి గారు ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఏంటనేవి ఆమెను ప్రశ్నించండి, ప్రశ్నలు వేయండి, ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టండి. ఒకవేళ సమాధానాలు రాబట్టినప్పుడు ఉండబడినటువంటి దళితుల పార్టీ ఇదే కదా, బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక పార్టీ ఉంది కదా, మరి ఆ పార్టీ కాంశీరామ్ గారు పెట్టింది కదా, ఆయన సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకెళ్లాలి కదా. మేము కూడా ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఎలా అనే ఒక ప్రశ్న మీలో మెదిలినప్పుడు మా నిజం మీడియా తరపున నేను మీకు ఏం సమాధానం చెప్తున్నానంటే ఎవరికన్నా ఎక్కువ కాదు. ఒకవేళ కాంశీరామ్ గారు ఒక పార్టీ పెట్టాలన్నప్పుడు గతంలో అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీ ఉంది కదా, ఆ పార్టీని కంటిన్యూ చేయొచ్చు కదా. ఆ పార్టీని కంటిన్యూ చేయకోకుండా ఆయన బిఎస్పీ అని ఒక సొంత పార్టీ ఎందుకు పెట్టారు అంటే ఆశయాలు ఒకటే అయినప్పుడు, సిద్ధాంతాలు ఒకటే అయినప్పుడు, లక్ష్యాలు ఒకటే అయినప్పుడు పార్టీ పేరుల్లో మార్పు ఉండొచ్చామో లేదు, రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల్లో ఉండబడినటువంటి దళితుల యొక్క స్థితిగతుల్లో మార్పు ఉండొచ్చు. కాబట్టి మీరు సొంతగా కొన్ని నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే ధర్మ సమాజ్ పార్టీ నడుస్తుందో అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా, కర్ణాటకలోనైనా, తమిళనాడులోనైనా మీరు ఒక సొంత ఎజెండాతోటి మేధావులందరూ ఒక దగ్గర కూర్చొని అరే మాయావతి గారు ఈ విధంగా తప్పు చేస్తున్నారు, ఆ తప్పును మనం సరిదిద్దుకోమంటే సరిదిద్దుకోవటం లేదు. సో మన సొంత కమ్యూనిటీలోనే వ్యతిరేకం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్సీలో ఉండబడినటువంటి అన్ని ఉపకులాలు అభివృద్ధి చెందాలి. కాబట్టి అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలి. కాబట్టి ఈ సమస్యకి మనం ముగింపు పలకాలి. కాబట్టి మాయావతి గారి యొక్క ఉచ్చులో నుంచి మనం బయటికి రావాలంటే ఒక సొంత రాజకీయ ఎజెండాతో మనం ముందుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోవాలని, లేదా మాయావతి గారిని ఒప్పించే ప్రయత్నం మీరు చేయాలని మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు, అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.